కన్నడ హీరో ఉపేంద్ర గారు చిరంజీవి గారితో సినిమా తీయాలని ఒక సంవత్సరం చిరంజీవి గారి దగ్గరే తిరిగారంట. అయితే ఆ సంవత్సరంలో కూడా అవ్వలేదంట. రెండో సంవత్సరం చేసిన స్క్రిప్ట్ వర్క్ అయితే అవ్వలేదంట. మెగాస్టార్లు అనేది ఊరికే అవ్వరు అని చెప్పి ఉపేంద్ర గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. అయితే తర్వాత తను కూడా సినిమాలు చేయటానికి కొంచెం గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్ బాగుంటేనే చేసేటట్టు ఒక 2 years అయినా 3 years అయినా అలాగే చేస్తూ ఉన్నారంట. ఉపేంద్ర గారు తెలుగులో చాలా తక్కువ సినిమాలే రిలీజ్ అవుతాయి, 70 అయినా సరే తెలుగులో కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఉపేంద్ర గారికి. అయితే ఉపేంద్ర గారు చిరంజీవి గారి దగ్గర అది నేర్చుకున్నారంట. అంటే స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేట్ అయినా సరే స్క్రిప్ట్ని ఎలా మనం తీసుకోవాలి, తొందరగా సినిమాలు చేయటం కాదు. ఇదివరకు అది తెలియక ఉపేంద్ర గారు ఒక సంవత్సరానికి 2-3 సినిమాలు చేసేసేవారంట. కానీ చిరంజీవి గారి దగ్గర తెలుసుకున్న తర్వాత సంవత్సరానికి స్క్రిప్ట్ని అది నచ్చితే రెండో సంవత్సరంలో మొదలుపెట్టి చేయటం అనేది చేశారంట. అందుకనే ఇప్పుడు ఉపేంద్ర గారి సినిమాలు అనేది లేట్గా వస్తున్నాయి. రీసెంట్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ చెప్పుకొచ్చారు ఉపేంద్ర గారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.